అందరు నమస్కారం అండి. వైసీపీ పార్టీని గొడ్డల పార్టీ అన్న ప్రతిసారి వీడియో కిందకు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. మా పార్టీని గొడ్డల పార్టీ అంటావా, మా పార్టీని గొడ్డల పార్టీ అని ఎందుకు పిలుస్తావు, నీకు ఎంత ధైర్యం, ఎంత పొగరు, 29లో మేము అధికారంలోకి వస్తాము, నీ సంగతి తేలుస్తాము, నీ ఎంత తేలుస్తాము అని పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ గొడ్డల పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, అరే గొడ్డల పార్టీ కార్యకర్తలారా, రాజకీయంగా చేస్తే మీ జోలికి ఎవరు రారు. రాజకీయంగా చేయకుండా చిల్లర రాజకీయం చేస్తేనే మిమ్మల్ని గొడ్డల పార్టీ అంటారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు కాబట్టి మిమ్మల్ని గొడ్డల పార్టీ అంటారు. శవాలను అడ్డం పెట్టుకొని శవ రాజకీయం చేస్తారు కాబట్టి మిమ్మల్ని గొడ్డల పార్టీ అంటారు. ఊరికే అనరు, ఊరికే ఎవరు ఏమనరు. మీరు చిల్లర రాజకీయాలు చేస్తారు కాబట్టి మిమ్మల్ని గొడ్డల పార్టీ అంటారు. రీసెంట్గా గుంటూరులో ఒక ఘటన, ఒక మహిళని వివస్తరణ చేసిన ఘటన చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా బాధాకరం. అది చేసిన వ్యక్తి ఏ పార్టీ అయినా సరే దాన్ని నేను ఖండిస్తున్నా. ఆ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి కూడా పంపించారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అయ్యారు, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు రియాక్ట్ అయ్యారు, ఉమెన్ కమిషన్ శైలజ గారు, శైలజ ఆవిడ కూడా రియాక్ట్ అయ్యారు. అందరూ రియాక్ట్ అయ్యారు, ఆ ఘటనని ఖండించారు. ఎవరైతే ఆ దాడి చేయించిన వ్యక్తి కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అది. దాని మీద వీళ్ళు రాజకీయాలు చేయాలనుకున్నారు, చిల్లర రాజకీయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో అరే మనం ఏదో అనుకున్నాము, ఏదో చేద్దాం అనుకున్నాము, కానీ మనం కంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రియాక్ట్ అయ్యి అతన్ని జైలుకి పంపించింది. ఇప్పుడు మనం ఎలా రాజకీయం చేయాలి అని చిల్లర మాటలో మాట్లాడుతున్నారు కూడా, ఇప్పటికే మాట్లాడుతున్నారు. స్టిల్ చాలా రోజుల తర్వాత మన జబర్దస్త్ రోజా, గబ్బు రోజా వచ్చి ఆవిడ పెద్ద పెద్ద మొదల మాటలో మాట్లాడుతుంది. ఒకసారి ఆవిడేం మాట్లాడుతుంది అనేది వినిపిస్తా, వినండి. జూలై 13వ తేదీ గుంటూరులో జరిగిన విషయానికి ఈ రోజు ప్రభుత్వం మేల్కొని ఎంత హడావిడి చేస్తుందో మనం అందరం కళ్ళారా చూస్తాం. ఇందులో హడావిడి ఉంది. ఘటన జరిగింది, అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్ని రోజులు బయటికి రాలా, వీడియోలు బయటకు వచ్చాయి. దాని మీద ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అయ్యారు, కేసు పెట్టారు, రిమాండ్కి పంపించారు. దీంట్లో హడావిడి ఏంది? మీరు చేస్తున్నారు హడావిడి, మీరు చేస్తున్నారు. గత ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో, ఈ వీడియోలో బయటకు వచ్చిందో, ఆ రోజు నుంచి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మీరు రాజకీయం చేస్తున్నారు. మీరు చేయాల్సింది అక్కడికి వెళ్ళి ఆ బాధితురాల్ని పరామర్శించాలి, ధైర్యం చెప్పాలి. కానీ మీరు చిల్లర రాజకీయం చేస్తున్నారు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. దీంట్లో హడావిడి ఏముంది? రోజా చెప్పు. 3వ తేదీ జరిగిన ఆ ఇన్సిడెంట్ అనేది ఒక మహిళ మీద జరిగింది కాదు, అది ఓవరాల్ ఒక చట్టం, పోలీస్ వ్యవస్థ ఎలా దిగజారిపోయిందో దానికి నిదర్శనంగా, మానవత్వం లేదు అనడానికి నిదర్శనంగా జరిగిన ఇన్సిడెంట్. అసలు ఒక చిన్న వాటర్ పైప్ కనెక్షన్ కోసం జరిగిన గలాటాలో తెలుగుదేశానికి సంబంధించిన మల్లెల వెంకటరమణమూర్తి 21 డివిజన్ లో ఉన్న నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మహిళని బట్టలన్నీ ఊడదీసి మూత్రం పోయేంత వరకు, అంటే బాత్రూమ్ పోయేంత వరకు కొట్టారు. అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న విషయాన్ని ఒక కుంటి సాకుగా పెట్టుకొని ఒక మహిళ మీద ఏ విధంగా కుటుంబం మొత్తం దాడి చేసిందో అది సాక్షి టీవీ మొత్తం వీడియోలతో సహా జనాలకు చూపించిన తర్వాత అప్పుడు ప్రభుత్వం మేలుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్ చేస్తారు, దిగ్భ్రాంతికి గురయ్యాం, షాకింగ్ గా ఉంది అని చెప్పి. ఎంత సిగ్గుచేటు. ఈ రోజు అధికారంలో మీరున్నారు, నీకుందా సిగ్గు? అసలు చెప్పా, నీకుందా? చేసిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడో కార్యకర్త అయినా సరే, సొంత పార్టీ కార్యకర్త అయినా సరే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ఒక చిత్తశుద్ధి. మీరు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. సొంత పార్టీ నాయకులైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించలేదు, జైలుకి పంపించాడు, కేసు పెట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు గ్రేటు అని చంద్రబాబు నాయుడు గారిని మీరు అప్రిషియేట్ చేయాలి.
ఇదే గనక మీ పార్టీలో ఏ నాయకుడైనా సరే ఇలాగా దాడి చేయించుంటే మీరేం చేసేవాళ్ళు తెలుసా? ఏం చక్క జగన్మోహన్ రెడ్డి ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిపించుకొని కొంపలో కూర్చోబెట్టుకొని శబాస్ చాలా బాగా చేశావు, మహిళని చాలా బాగా కొట్టావు, మహిళని యువస్తున్న చేశావు, సో నీకు ప్రమోషన్ ఇస్తాను, నీకు ఎమ్మెల్సీ లేకుంటే కార్పొరేషనో లేకుంటే నీకు ఏదో ఒక చైర్మన్ పదవి ఇస్తాను, లేకుంటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, లేదా ఎమ్మెల్యేలు కానీ దాడి చేస్తే శబాస్ నీకు మంత్రి పదవి ఇస్తాను, నా మనసు గెలుచుకున్నావు, నా మనసు దోచుకున్నావు, నువ్వు అలాగే ఉండాలి, అలాగే దాడులు చేయాలి, అలాగే ఆ మహిళల మీద పడి కొట్టాలి అని జగన్మోహన్ రెడ్డి అప్రిషియేట్ చేసి ఉండేవాడు. మీ పార్టీలో కనుక ఇలా జరుగుంటే అప్రిషియేట్ చేసేవాడు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగినాయి. ఎంతోమంది మహిళల్ని రేప్ చేసి చంపేశారు, ఎంతోమందిని దాడి చేశారు, అడ్డమైన బూతులు మాట్లాడే వాళ్ళందరికి కూడా అందరిని పిలిపించుకొని ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చాడు. అది ఏ పదవైనా సరే, చైర్మన్ పదవైనా సరే, లేదా ఎమ్మెల్యే పదవైనా సరే, లేకుంటే మంత్రి పదవైనా సరే, బూతులు మాట్లాడండి, దాడులు చేయండి, పదవులు పొందండి. ఇది జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ ఒక లైను. కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ అలా ఉండదు. దానికి ఉదాహరణ ఇదే. దాడి చేసింది టీడీపీ కార్యకర్త అని చెప్తున్నారు, నాయకుడు కార్యకర్త వాటెవర్ ఏదైనా కానీ. అయినా సరే అతని మీద పక్షపాతం చూపించకుండా అతన్ని రిమాండ్కి పంపించారంటే ఇంతకంటే గొప్పతనం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే గొప్ప మనుషులు ఇంకెవరైనా ఉంటారా? అందుకే టీడీపీ అలా ఉంది కాబట్టి, అంత సిద్ధశుద్ధితో ఉంది కాబట్టి 40 సంవత్సరాలైన ఒక స్తంభంలాగా, ఒక పిల్లర్ లాగా నిలబడి ఉంది. దానికి కారణం నాయకత్వం లక్షణం. అలాంటి నాయకత్వం లక్షణం ఉన్న ఏ పార్టీనా సరే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరు కదిలించలేరు కూడా. ఈరోజు మీరు అడ్డమైన పనులు చేశారు కాబట్టి 151 సీట్లున్న మిమ్మల్ని 11 సీట్లకు వచ్చారంటే మీరు ఎంత దిగజారి రాజకీయం చేశారో అర్థం చేసుకోవాలి. ప్రతీది రాజకీయం చేయకూడదు. ఒక ఘటన జరిగింది గుంటూరులో, చాలా బాధాకరం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎంకరేజ్ చేయను. అది ఏ పార్టీ అయినా సరే, అది టీడీపీ పార్టీ వ్యక్తి అయినా సరే, జనసేన పార్టీ వ్యక్తి అయినా సరే, లేదా ఇంకే పార్టీ వ్యక్తి అయినా సరే, నేను అసలు ఉపేక్షించను, నేను ఎంకరేజ్ చేయను. జనసేనలో కొంతమంది తప్పులు చేస్తే ఖండించిన వ్యక్తిని నేను ఖండించాను. టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే వీడియో వచ్చినప్పుడు కూడా ఖండించిన వ్యక్తిని నేను కూటమికి సపోర్టే. అంత మాత్రాన తప్పు చేసిన వాడిని వెనకేసుకోవాల్సిన అవసరం లేదు, వెనకేసుకొని రాను కూడా. అది మా చిత్తశుద్ధి, మేము అలా ఉంటాం. కానీ మీ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎలా ఉంటారో తెలుసా? వాడు ఒక రేప్ చేశాడు అనుకో, శబ్బాస్ భలే చేసావు, ఎలా చేసావు, ఇలా వికృతమైన చేష్టాలు ఉంటాయి అన్నమాట. వికృతమైన బిహేవియర్ ఉంటుంది వాళ్ళది. అందుకే మిమ్మల్ని గొడ్డల పార్టీ అనేది. ఊరికే గొడ్డల పార్టీని ఎవరు పిలవరండి, గుర్తుపెట్టుకోవాలి. గొడ్డల పార్టీ అని పిలుస్తున్నారంటే మీరు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలని రోజా చాలా ప్రయత్నిస్తుంది. నీ పప్పులే ముడకో, పోయి వెళ్ళి పని చేసుకాడైనా చెన్నైలో ఏడో పని చేసుకుంటున్నా కదా, ఏదో షూటింగ్ చేసుకుంటున్నా కదా, అక్కడ కూడా బూత్ షోలు చేస్తున్నావంట. అవి కూడా కనిపిస్తున్నాయి నాకు వీడియోలు. అక్కడికి వెళ్ళి చేసుకో. నీకెందుకు రాజకీయం, చిల్లర రాజకీయం? ఇలాంటి రాజకీయం అవసరమా? మీరు చేయడానికి ఏముంది రాజకీయం? ఏముంది? తప్పు చేసిన వ్యక్తి జైలుకి పోయాడు, తగిన మహిళకి ఎవరైతే ఉందో ఆ మహిళకి న్యాయం జరిగింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఏ రోజన్నా మీరు ఏ మహిళకన్నా న్యాయం చేశారా? ఏ రోజన్నా మీ బతుకులకి? మీరు వచ్చే కానీ పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు సిగ్గు లేకుండా. పోయి వెళ్ళి షూటింగ్లు చేసుకో. జబర్దస్త్ రోజా, గబ్బు రోజా. థ్యాంక్ యూ.